అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు మనం కమ్మనైన పుల్లగా నోరూరించే గోంగూర పప్పును తయారు చేసుకుందాం. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని గోంగూర పప్పు తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని చూసేద్దాం. ముందుగా 1 కప్పు నిండుగా కందిపప్పును తీసుకుని ఇందులోకి పావు వంతు దాకా ఎర్ర కందిపప్పును వేసుకోండి. ఒకసారి రెండింటిని కలిపి 2-3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత ఇందులోకి 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వరకు నీళ్లు పడతాయి. నీళ్లు పోసిన వెంటనే 2 పచ్చిమిర్చి తరుగును వేసుకోవాలి. ఇవి మంట ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను తక్కువ వేసాను. కొద్దిగా కరివేపాకు రెమ్మలు, అట్లాగే చిన్న ఉల్లిపాయ అనమాట 4 ముక్కలు వేసుకోవాలి. 2 పండు టమాటోలను కూడా వేసుకుని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి. కారం, పచ్చిమిర్చి అనేది మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వేసేవి కొన్ని ఇంగ్రీడియంట్సే, టేస్ట్ మాత్రం భలే కమ్మగా ఉంటుందండి పప్పుది. అన్నీ కలిపేసిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. ఇంచుమించుగా ఒక పెద్ద బంచ్ అవుతుంది. కట్టలో వచ్చేసి చిన్న సైజ్ అంత అనమాట. ఈ పప్పు ఎంత రుచిగా ఉంటుందంటే అండి మాటల్లో చెప్పలేము. ఆరోగ్యానికి మేలు, రుచికి జోడనమాట కమ్మనైన గోంగూర పప్పు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. వాడుక కుక్కర్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోండి. గోంగూర పప్పు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది. ఇలా పప్పు చక్కగా 3 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉడికిపోతుంది. దీనిలోకి రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకుని పప్పు రుబ్బుతో మంచిగా మ్యాష్ చేసుకుని పెట్టుకోవాలి. దీనిలో ఐరన్ ఎక్కువ ఉంటుందండి, పిల్లలకు కూడా పెడితే చాలా మంచిదనమాట. ఇలా పప్పు రుబ్బుతో మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, పప్పు ఎక్కువ అవ్వలేదు, గోంగూర కూడా ఎక్కువ అవ్వలేదు. కలర్ కూడా చక్కగా మధ్యస్థంగా ఉంది. కారం ఉప్పు అనేవి మీకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా రుబ్బిన తర్వాత ఒకసారి నీళ్ళను పోసుకుని అడ్జస్ట్ చేసుకోండి. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మరి తాలింపు పెట్టుకోవాలి కదా. దానికోసం కడాయిలో 2 గరిటెల దాకా నూనెను వేసుకుని దానిలోకి 2 ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపులోని ఆవాలు చక్కగా చిటపటలాడి ఆవాల్లో నుంచి నూనె కూడా బయటకు వచ్చిన తర్వాత ఆవాల నూనె, అప్పుడు తాలింపు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని ఇందులో పావు టీ స్పూన్ అంత పసుపును కూడా వేసుకుని తాలింపు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం రుబ్బి పెట్టుకున్న పప్పును కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా చాలా సింపుల్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పప్పుల్లో ఉండే ప్రోటీన్ వల్ల శరీరానికి శక్తి అందిస్తుంది. అలాగే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, రెండింటిని అందించే అద్భుతమైన గోంగూర పప్పు తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.